అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మీకు కనిపించేది ఫీవా లేక్. పోఖ్రాలో లేక్ సైడ్ ఏరియాలో ఉంటుంది ఫీవా లేక్. మంచి టూరిస్ట్ ప్లేసు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే బారాహి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. నేపాల్లో అమ్మవారిని బారాహి అంటారు, మన దగ్గర వారాహి టెంపుల్ అమ్మవారు అంటారు. అది ఒక ఐలాండ్లో ఉంటుందండి. లేక్ మధ్యలో చిన్న ఐలాండ్ ఉంటుంది, అందులో అమ్మవారి టెంపుల్ ఉంటుంది. చాలా బాగుంటుంది. అమ్మవారి టెంపుల్కి వెళ్ళడానికి ఇక్కడ టికెట్ తీసుకోవాలండి. పర్ హెడ్ వచ్చేసి నేపాలీ కరెన్సీలో 550 రూపీస్, మన ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్లీ 350 రూపీస్ పడుద్ది. బోట్లో వెళ్ళాలి కాబట్టి జాకెట్ కూడా వాళ్ళే ఇస్తారు. ఇది ఆ బోట్ వచ్చేసి అప్ అండ్ డౌన్ కాస్ట్ అండి, 550 రూపీస్. అది ఓన్లీ 550 రూపీస్ అంటే అది ఓన్లీ అమ్మవారి టెంపుల్కి మాత్రమే అప్ అండ్ డౌన్ అండి. పర్సనల్గా బోట్ తీసుకోవచ్చు, లేదా లేక్లో పర్సనల్గా బోటింగ్ కూడా చేయవచ్చు. కాస్ట్ వచ్చేసి 3000 నుంచి 5000 వరకు ఉంటుంది నేపాలీ కరెన్సీ. ఆ కనిపించే దీవి అనండి ఐలాండ్ అండి, చిన్న ఐలాండ్. అమ్మవారి టెంపుల్ చుట్టూ వాటర్ ఉంటుంది. ఈ ఫీవా లేక్ అనేది చాలా పెద్దగా ఉంటుందండి, చూడడానికి చాలా బాగుంటుంది. చాలామంది బోటింగ్ చేయడానికి, ఎస్పెషల్లీ బోటింగ్కి చాలామంది ప్రిఫర్ చేస్తారు. ఫ్యామిలీస్ కానీ ఇలా టూర్కి వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ అమ్మవారి దర్శనం చేసుకొని బోటింగ్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. టెంపుల్కి ఒక స్టోరీ ఉంటుందండి, అమ్మవారి టెంపుల్. వెళ్తూ వెళ్తూ ఆ స్టోరీ కూడా చెప్తాను. అంటే ఒకప్పుడు ఫీవా లేక్లోనే ఫీవా నగరం ఉండేది. ఒకరోజు అర్ధరాత్రి ఫుల్ వర్షం పడుతుంటే ఈ నగరానికి ఒక ఆవిడ భిక్షాటన చేస్తూ వస్తుంది. అలా వచ్చినప్పుడు ఎవ్వరూ తనకి హెల్ప్ చేయరు, ఒక వృద్ధ దంపతులు హెల్ప్ చేస్తారు. ఆ వృద్ధ దంపతులు ఆల్రెడీ అమ్మవారి భక్తులు, వారాహి అమ్మవారి భక్తులు. రాత్రి పడుకోవడానికి అక్కడే స్థలం ఇచ్చేస్తారు. ఆమె మార్నింగ్ లేచి వెళ్ళేటప్పుడు ఆ వృద్ధ దంపతులకు చెప్పుద్ది, ఇంకొద్ది గంటల్లో ఈ నగరం నీటిలో మునిగిపోతుంది, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఏదైనా ఎత్తైన ప్లేస్ చూసుకొని వెళ్ళిపోండి అని చెప్పగానే, ఏదైతే ఈ టెంపుల్ ఉన్న ప్లేసో అదే ఎత్తైన ప్లేసు ఆ నగరానికి. అక్కడికి వెళ్ళి చూడగానే, వెనక్కి చూడగానే ఆల్రెడీ నగరం మొత్తం వాటర్లో మునిగిపోయి ఉంటుంది. అమ్మవారే మమ్మల్ని రక్షించారు, వారాహి అమ్మవారే ఈ రూపంలో వచ్చి మమ్మల్ని రక్షించారని గ్రహించి ఆ వృద్ధ దంపతులు అమ్మవారికి అక్కడ చిన్న గుడి కడతారు.
ఈ టెంపుల్ ప్రాంగణం మొత్తం 1960లో ఆ గవర్నమెంట్ డెవలప్ చేశారండి. ఇదంతా ఒకప్పుడు 1416లో ఏదైతే రాజు ఉన్నాడో ఆ రాజు అప్పుడు చిన్నగా డెవలప్ చేశారు. తర్వాత 1960లో పూర్తిగా ఈ టెంపుల్ని చాలా డెవలప్ చేశారు అప్పుడు గవర్నమెంటు. బట్ రీసెంట్గా వచ్చిన 2015లో భూకంపం వల్ల అమ్మవారి టెంపుల్ కొంచెం డ్యామేజ్ అవ్వడం జరిగింది. దానివల్ల అమ్మవారి టెంపుల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మళ్ళీ. ఇంకా కనిపించే రేకుల షెడ్డే కన్స్ట్రక్షన్ జరుగుతుంది అమ్మవారి టెంపుల్. అమ్మవారి విగ్రహాన్ని మాత్రం యాగశాలలో ఉంచారు భక్తులు ఎవరైనా సరే దర్శనం చేసుకోవడానికి. ఇప్పుడు మీరు చూస్తున్నది భూకంపం రాకముందుకు ఉన్న టెంపుల్ ఇది.